శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నివాసం ఉన్నటువంటి గృహానికి ఇప్పుడే చేరుకున్నాము. ఇదే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నివాసం ఉన్నటువంటి ఇల్లు. ఈ ఇంటిని నిర్మించడానికి ఎవరూ సహాయం చేయకపోతే స్వామివారే తన స్వహస్తాలతో ఈ గృహాన్ని నిర్మించుకున్నారంట. ప్రస్తుతం అయితే తలుపు అయితే తీసిలేదు. ఇది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఊర్లో వాళ్ళు నీళ్ళు అడిగితే ఇవ్వకపోతే రాత్రికి రాత్రే జింక కొమ్ముతో తవ్వుకున్నటువంటి బావి అంట. ఈ బావిలో నీళ్లు కూడా ఎప్పుడూ కూడా ఎండిపోకుండా అలాగే ఉంటాయంట. అదేవిధంగా ఈ బావిలో నీళ్లను చాలా మంది తీర్థంగా తీసుకుంటారంట. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని ఇక్కడి భక్తుల నమ్మకం అన్నమాట. తర్వాత మనకు కనబడేటటువంటిది ఈ ఊర్లో రామాలయము. ఆ తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి చెట్టు స్వామివారు ఉన్నప్పుడు రచ్చబండగా ఉపయోగించేటటువంటి చెట్టు అన్నమాట.